రాత్రి కీర్తి జగదీష్ అనే ఆమెతో ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఆమె ఎలిగేషన్ ఏంటంటే ఈ ఫాద్ అనే అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 2016లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది. ఇచ్చి 2023 వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి. ఒకరిపైన ఒకరికి అపనమ్మకాలు అలాంటివి ప్రారంభమైన తర్వాత ఈ 2 months నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఒకటే అపార్ట్మెంట్లో కింద ఒక పోర్షన్లో ఇతను ఉంటున్నాడు ఫహాదు, పైన పోర్షన్లో ఈమె కీర్తి జగదీష్ ఉంటున్నారు. అయితే ఇతను చేసే ఏదైనా అంటే ఇల్లీగల్ ఏదైనా చేస్తున్నాడేమని చెప్పేసి ఆమె అనుమానంతో రాత్రి అతన్ని వెంబడిస్తే మీకు ఈ మౌంట్ బంజారా కాలనీలో ఒక లేడీతోటి అతని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఉన్నట్టు గమనించి వాళ్ళు ఒక రెడ్ హ్యాండెడ్ పట్టుకొని బంజారాహిల్స్ పిఎస్ తీసుకెళ్ళారు. బంజారాహిల్స్ పిఎస్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇలా అడ్రస్ వచ్చేసి మాకు ఈ లంగరోజుకి వస్తుందని చెప్పేసి లంగరోజుకి పంపించారు. దాని ప్రకారం మేము అతన్ని ఎంక్వైరీ చేసి ఏంటంటే అతను తల్లి వచ్చేసి ఇండియన్ భారతీయురాలు, ఆమె తండ్రి పాకిస్తాన్. అతను వీళ్ళు దుబాయ్లో సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు 1990లో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ 98లో ఫాదర్ చనిపోవడం జరిగింది. అతను ఈ వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చేసిన తర్వాత వచ్చేసి పాస్పోర్టు వాళ్ళు ఇక్కడ సిస్టర్ ఇతని చెల్లెలు తర్వాత తమ్ముడు ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. తర్వాత మనకు ఇతనికి కూడా మనకు ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిన లెటర్ ఒకటి ఉన్నది మన దగ్గర. ఈ లెటర్ ఒకటి ఉంది. మదర్ మాత్రము పాకిస్తాన్ సిటిజన్గానే ఉన్నారు. వీళ్ళ మీద ఇప్పుడు ఏంటంటే ఫాల్స్గా ఇతను తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టిండు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అనేది ఒక ఆమె ఎలిగేషను. ఆ తర్వాత కొట్టిండు, తిట్టిండు, నన్ను అరెస్ట్మెంట్ చేసిండు అనేది కూడా కంప్లైంట్. దీని మీద లీగల్గా ఏమి యాక్షన్ ఉంటే ఆ యాక్షన్ తీసుకుంటాము. ఈ డాక్యుమెంట్స్ కూడా ఎంక్వైరీ చేస్తామండి. ఈ డాక్యుమెంట్స్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనేది కూడా ఎంక్వైరీ చేసి తర్వాత ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సిటిజన్షిప్ కోసం అదే లెటర్ ఉంది, లెటర్ వచ్చేసింది అతని సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్. అవునవును 2016లో పెళ్లి చేసుకున్నాడు అతను. అంటే సిటిజన్షిప్ అదే అప్లై చేసుకున్నాడు. ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేసి భార్య ఇండియన్, ఆమె ఇండియన్. ఈమె ఎన్ని చేసుకున్నా అంటున్నావా? అట్లా మనకేమి నాలెడ్జ్ లేదు, మరి అది తెలుసుకోవాలి. అవునవును మీరు అన్నది కరెక్టే. అది ఎంక్వైరీ చేయాల్సి. కీర్తి గారి కేసు ఎక్కడి వరకు వచ్చింది అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మేడం, కీర్తి గారి కేసు ఎక్కడి వరకు వచ్చింది? తను పాకిస్తాన్ ప్రూవ్ చేశారా? మరి పాకిస్తానీ ప్రూవ్ చేయడానికి చాలా డాక్యుమెంట్స్ కావాలండి, అవన్నీ వస్తాయి. దానికన్నా ముందు ఇక్కడ దీనిలో ప్రూవ్ అవ్వడానికి ప్రీవియస్ నేషనాలిటీ అనగానే ఇక్కడ పాకిస్తాన్ అని రాసింది. ఇక్కడ సగం ఉంది, సగం వచ్చినట్టే క్లారిటీ. ఇంకా ఇది ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు తనని రిమాండ్ చేస్తారు పోలీసులు. ఎలా అవుతుందండి? ఆమె ఊరికే చెప్పదు కదా. ఇప్పుడు ఉంది కదా ఇందులో ప్రీవియస్ నేషనాలిటీ ఇది ఇక్కడ ఉంది. క్లియర్ జూమ్ చేసుకోండి. యాక్టివిస్ట్గా హిందూ యాక్టివిస్ట్గా ఉన్నామని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అందరూ వచ్చి మనల్ని అడిగి హెల్ప్ చేయమని అడిగారు. నేను హెల్ప్ చేయమన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ వెళ్తాను, అడిగారు, చేశాము. అది సంగతి. అవును, వదిలేస్తే మళ్ళీ మేము ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర బంజారా హిల్స్ పోలీసులకి అప్పచెప్పాము. కానీ అక్కడ నుంచి వాడు జంప్ అయ్యి ఇక్కడికి వచ్చి కనబడ్డాడు. మాకు కనబడలేదు. ఇదేంటి ఇక్కడ మనం అక్కడ ఇస్తే ఇక్కడ ఉన్నాడు అని చెప్పి రాత్రి 3 గంటలకు మేము వెళ్తామని వాడు అనుకుని ఉన్నాడు. వాడి కర్మ. మేమేమో ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొద్దామని ఇంటికి వెళ్ళాము. వెళ్ళే లోపల దొరికాడు, కనిపించాడు. పట్టుకుని నేనే పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళు మా వెనకాల వ్యాన్ ఉంది, పెట్రోలింగ్ వ్యాన్, వాళ్ళకి ఎక్కిచ్చేసి తీసుకొచ్చి మేము అప్పచెప్పాము. ఇప్పుడు దాకా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఎజెంట్ ఏంటి అసలు? అంటే అమ్మాయి డైవోర్స్ అండి. అమ్మాయి బాధలో లోలో ఉన్నప్పుడు అమ్మాయిని కొంచెం స్టాప్ చేసుకుందాం అనుకున్నాడు. చేసుకున్నారు. బాబు పుట్టాడు. 10 years తర్వాత మోజు తీరింది. ఇప్పుడు అమ్మాయి వద్దు, వేరే అమ్మాయి కావాలి. అదే క్లియర్గా మేము పట్టించేసాం. హిందూ అనే అది మీకు తెలిసిందే. ఇంకా నేను చెప్పడం లవ్ జిహాదీ తెలిసిందే కదా. ఇంకా మేము చెప్పడం ఏంది? క్లియర్. అది చెప్పక్కర్లేదు, అర్థమైపోయింది కదా మీకు అక్కడ.
కేవలం హిందూ గురించి ఇలా హిందూ అమ్మాయిలే టార్గెట్ ఉంటారు వీళ్ళకి, అది సింగిల్ మదర్స్ అని ఇంకా టార్గెట్ ఉంటారు. సింగిల్ మదర్ టార్గెటెడ్ అయిపోయింది, అక్కడే క్లియర్ వచ్చిందిగా. పోలీసులు చివరికి ఏం చెప్తున్నారు? ఏం లేదండి, ఈ కేసును వదలము, గట్టిగా తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ పాకిస్తానీ కోణాలు ఉన్నాయి కాబట్టి అన్నారు. అంటే మీరు మాట్లాడేటప్పుడు అంటే మీరు కొన్ని మంది వ్యక్తులు అంటున్నారు కేవలం మీరు హిందూని ఇలా హిందూ మతాలు రెచ్చగొట్టడం కోసమే ఇలాంటి వాళ్ళని తీసుకొని ఇలా చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు. దాన్ని ఏం తీసుకోండి. సరే వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం, నేను రెచ్చగొట్టడానికి అనుకుంటున్నాను అనుకోండి, ఇది ఇక్కడ ఉన్నది పేపర్స్ అయితే అబద్ధాలు కావు కదా. నేను రెచ్చగొడితే ఎఫ్ఐఆర్ చేశారు కదా పోలీసులు, నేను రెచ్చగొడితే పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారా? చేయరు కదా. ఈ పేపర్స్ అబద్ధాలు చెప్పవు కదా. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నాకేం ప్రయోజనం? నేను హిందువుల పక్షాన ఎప్పుడు ఉంటాను, నేను కట్టర్ హిందూ కాబట్టి. ఎస్, షీ ఈజ్ ఎ హిందూ, ఖచ్చితంగా ఈ షీ వాంట్ బికమ్ ఏ హిందూ, మళ్ళీ అంటే అగైన్ రావాలనుకుంటుంది, అంటే బికమ్ హిందూ అవ్వాలనుకుంటుంది మళ్ళీ. అంటే అలాంటప్పుడు ఆ అమ్మాయిని మరి ఏం చేయాలి? సపోర్ట్ చేసుకోవాలి, మన హిందువుని మనం కాపాడుకోవాలి. మేము అదే పని చేస్తున్నాం. ఎస్, మేము చేస్తాం, హిందూస్కి మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. కీర్తి కేసు మరి ఎక్కడి వరకు వచ్చింది? మరి తన పాకిస్తాన్ అని చెప్తున్నారు, అసలు ఎక్కడ అంటే అసలు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరిగిందన్న? కీర్తి కేసు అసలు బయటకు ఎలా వచ్చింది? తన పాకిస్తాన్ వ్యక్తిని ఎలా బయట అసలు ఎలా తెలుసుకున్నారు? 1998లో ఇప్పుడు వచ్చినారంట వీళ్ళు ఇండియాకి. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఎల్టీవీ మీద వచ్చినారు, లాంగ్ టర్మ్ వీసా. ఆ తర్వాత వాళ్ళ వీసా ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయిందో ఆ తర్వాత కూడా వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. దాంతోపాటు 2010లో కీర్తి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అమ్మాయి ఒక హిందూ రిలీజన్ సంబంధించిన అమ్మాయిని పాకిస్తాన్ అని చెప్పకుండా, అమ్మాయిని యాక్చువల్ ఐడెంటిటీ చెప్పకుండా, అంటే ఆయన సిటిజన్షిప్ చెప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఆ టైంలో ఎప్పుడైతే నేషనల్ వైడ్గా ఎప్పుడైతే ఈ ఇష్యూస్ జరిగినాయో పాకిస్తాన్ వాళ్ళని రిటర్న్ పంపించేసాలని ఒక థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో, అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేద్దామని వాళ్ళు ఎవరెవరైతే పాకిస్తానీస్ ఉంటున్నారో వాళ్ళకు కాల్ చేయడం, ఆ టైంలో తనకు కంటిన్యూ కాల్స్ కమిషనర్ ఆఫీస్ నుంచి రావడం ఏదో జరిగిందట. సో అప్పుడు తనకు తెలిసింది ఈయన పాకిస్తానీ అని. అప్పటివరకు తనకు పాకిస్తానీ అని కూడా తెలియదు. సో అంతకుముందు పెళ్ళైనట్టుగా చెప్తున్నా, ఒక పాప ఉన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళిద్దరికి? 2010లో ఏదో మళ్ళీ పెళ్ళైంది. 2010లో పెళ్ళైంది. 2010లో ఏదో పరిచయం అయినారు. అదే మూమెంట్లో ఇప్పుడు పెళ్ళైంది వాళ్ళ ఇద్దరిది. ఆ తర్వాత వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు 2015లో యాక్చువల్గా పెళ్ళైంది. 2015లో పెళ్ళైంది. 10 years అయింది పెళ్ళై. 7 years బాబు ఉన్నాడు. 2010లో వీళ్ళు పరిచయం అయినారు. అదో కంపెనీలో 24/7 ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు పరిచయం అయినారు. సో అక్కడ కూడా ఆయన పెట్టిన డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా 24/7 24/7 అనే కంపెనీలో వాళ్ళు చేస్తుండే. అక్కడనే పరిచయం, అక్కడ నుంచే స్టార్ట్ అయిన ఇవన్నీ థింగ్స్. ఎక్కడ కూడా పాకిస్తానీ అని ఆయన రివీల్ చేయలేదు. ఇప్పుడు పహల్గామ్ అటాక్ ఎప్పుడు అడగలేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పూర్తి డీటెయిల్స్ అడుగుతారు కదా నార్మల్గా? మనం జనరల్గా ఆధార్ కార్డు అవన్నీ ఉండే వరకు ఎవరైనా ఏమనుకుంటారు, అరే నువ్వు ఏడుంటావు అంటే నేను లంగా రోజులు ఉంటా అంటే, అరే చాలా ఓకే లంగా రోజు నువ్వేమో, అచ్చా ఓకే ప్యూర్ హైదరాబాదీ ఏమో. ఇప్పుడు లాంగ్వేజ్ వైజ్గా చూస్తే ఒక 2 years ఎవరైనా ఏ స్టేట్ నుంచి హిందీ స్పీకింగ్ పర్సన్ హైదరాబాద్కి వచ్చినా కూడా హైదరాబాద్ హిందీ ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్లాంటిది 1998 నుంచి ఇప్పటివరకు ఉన్నారు అంటే ఆబ్వియస్గా ఆయన లాంగ్వేజ్ అవన్నీ కూడా ప్యూర్లీ ఒక హైదరాబాదీ లాగానే ఉంటుంది. సో అట్లా అడగలేదేమో. సో ఇప్పుడు కూడా ఈ డిస్కషన్ కూడా రాలేదేమో. అంటే 10 సంవత్సరాల్లో ఒకసారి కూడా రాలేదంటారు ఈ డిస్కషన్ అనేది ఎక్కడ కూడా? పాకిస్తాన్ ఇండియన్ సంబంధించిన డిస్కషన్ అయితే ఇప్పుడు రాలేదంట. సో ఇప్పుడు ఇది ఏదైతే జరిగింది ఇష్యూ, అప్పటి నుంచి ఈ డిస్కషన్స్ అనేవి ఆ టైంలో అయినా కూడా రివీల్ చేసిండు, అవును మేము పాకిస్తానీ అని. అప్పటి నుంచే ఇంకా ఈ థింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చారా కంప్లైంట్ తన మీద అంటే ఇబ్బంది పెడుతున్నట్టు కొట్టినట్టుగా ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం రావడం? లేదు, కొట్టడం తిట్టడం అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది, చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. మెంటలీ ఫిజికలీ అన్ని రకాలుగా టార్చర్. కాకపోతే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు, అది కూడా ఆయన పాకిస్తానీ అని తెలిసిన తర్వాతనే. లేకపోతే షీఈ్ రెడీ, వాడు ఎంత కొట్టినా ఎంత తిట్టినా వాడు నా హస్బెండ్ అని దెబ్బలు తినడానికి కూడా రెడీ ఉండే. కాకపోతే ఎప్పుడైతే వాడు పాకిస్తానీ అని తెలిసిండు, వాడు పాకిస్తానీ అన్న పేరుతోని వాడు ఒక ఇండియన్ అని మోసం చేసిండు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియా అమ్మాయిలు చేసుకోకూడదా పెళ్ళి? పాకిస్తాన్ చేసుకుంటే లీగల్గా చేసుకోండి, చేసుకుంటే ఇప్పుడు చట్టం ఎట్లయితే ఉంది చట్టం ప్రకారంగా చేసుకోండి. అమ్మాయిని మీరు మీ ఐడెంటిఫికేషన్ రాంగ్ చెప్పేసి చేసుకోవడానికి రైట్ వరకు ఉంది. ఇప్పుడు పాకిస్తానీ అని చెప్తే పాకిస్తానీ అని చెప్పుకోవాలా, వాడు పాకిస్తానీ అని చెప్పుకొని. ఇప్పుడు చాలా కేసెస్లో అయినాయి, ఇండియన్ అమ్మాయిలు కూడా పాకిస్తానీ చేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న తెలంగాణకు మాజీ బ్రాండ్ అంబాసిడర్ ఉండే సానియా మిర్జా గారు, వారు కూడా పాకిస్తాన్ చేసుకున్నారు. దానికి ఇల్లీగాలిటీగా చేసుకున్నారు. ఇక్కడ చెప్పుకొని చేసుకున్నారు నేను పాకిస్తానీ నేను ఇండియన్ అని. ఇక్కడ వాడు పాకిస్తానీ అని ఇక్కడ రివీల్ చేయాలి, వాడు ఇండియన్ అనే చెప్పినాడు ప్రతి దగ్గర. అంటే ఐడెంటిఫికేషన్ అవన్నీ చూసే వరకు ఇండియన్ లాగానే ఉన్నాయి. సో 100% ఇండియన్ అనే నమ్ముతారు. ఈ ఇష్యూ తర్వాత పాకిస్తాన్ అని తెలిస్తే అప్పుడు తను అరే నా దేశాన్ని నేను ద్రోహం చేస్తున్నానా అన్న థింగ్ మీద ఆమె బయటికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ కావచ్చు, పాకిస్తాన్కి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ప్రూఫ్స్ మీరు గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీలు ఉన్నాయని చెప్పారు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి?
అవన్నీ అయిన ఫోన్ల నుంచే కీర్తిక మెల్లగా తీసుకుంది ఉన్నాయి. అది ఉత్తరప్రదేశ్ 2009లో. అదే తెలియదు మాకు కూడా, మేబీ మేనేజ్ చేసేదని తీసుకుని ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అదేందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది డిపార్ట్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలనేది. కీర్తిని పెళ్లి చేసుకున్నందుకు మీరు హిందూ పరంగా అంటే దాని గురించి తీస్తున్నారా, కేవలం ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకుపోదన్నట్టు? ఇప్పుడు ఈ కీర్తి అక్క అనేది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. అట్లా థౌజండ్స్ ఆఫ్ హిందూ అమ్మాయిలని ఈరోజు లవ్ జిహాద్ పేరు మీద మోసం చేస్తున్నారు. ఈ ఒక్క కేసు కాదు, మీరు డైలీ యూట్యూబ్లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, లవ్ జిహాద్ విక్టిమ్స్ అని కొట్టి చూడండి, కొన్ని థౌజండ్స్ ఆఫ్. ఇప్పుడు ఒక అంత పెద్ద మూవీ వచ్చింది కేరళ స్టోరీ అని, లవ్ జిహాద్ పేరు మీద. అట్లా చాలా యాక్చువల్గా జరుగుతున్న లవ్ జిహాద్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. కీర్తి గారిని ఎలాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు 10 సంవత్సరాల గ్యాప్లో? అంటే జిహాద్ మీరు అన్నారు కాబట్టి అలాంటి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టేవాళ్ళు వాళ్ళు? టెంపుల్కి వెళ్ళొద్దు, రిలీజియస్ సంబంధించిన కల్చర్ పాటించొద్దు, వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కూడా కట్టనీయకపోతుండే, ప్రతిసారి కొట్టడం, ఏదైనా గుడి రోడ్డు మీద ఏదైనా గుడి కనిపిస్తే మనం మొక్కే టైంలో అరే మోరీల మీద ఉంటాడు పోయి మీ దేవుడు అని దేవుళ్ళని కించపరచడం, దేవుళ్ళని తిట్టడం, ఏమన్నా అంటే ధేడ్ అని వర్డ్ యూజ్ చేస్తుండే. అంటే హిందువులు ధేడ్ అంటుండే అంట, ఆ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ తిడుతుండే అంట. దాంతోపాటు అక్క వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు అక్కడ ఫైనల్ ఏదైతే లాస్ట్ రిచువల్స్ ఉంటాయి కదా, అది హిందూ కల్చర్ ప్రకారం జరుగుతుంటే కూడా అక్కడ హిందూ కల్చర్ జరుగుతుంది అని పోనీయకుండా ఆపిరు. అక్కడే మనకు అర్థమైపోతుంది ఆ మనిషి మెంటాలిటీ ఎంతగానం అది జిహాదీ మెంటాలిటీ ఉందని. సో 100% అది లవ్ జిహాద్ అని మేము అనుకుంటాం. ఇప్పుడు పూర్తిగా కీర్తి గారికి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మీరు? కంపల్సరీ వాళ్ళ మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ జరగాల. వాళ్ళు ఏదైతే ఈ పాకిస్తానీ నేషనల్స్ అంటే పాకిస్తానీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా పాస్ చేయొచ్చు, దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల. వీళ్ళ రెగ్యులర్ కాల్స్ ఎవరెవరకు ఉన్నాయి అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలా. దాంతోపాటు వీళ్ళని డిటెన్షన్ సెంటర్లో ఈ కేసు అంతా అయ్యే వరకు వీళ్ళకి డిటెన్షన్ సెంటర్లో పెట్టాలా. వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే క్లోజ్ ఉన్నారో, అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అందరి మీద కూడా డీటెయిల్గా ఎంక్వైరీ జరిగేసి అది వాళ్ళు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఎవరితో మాట్లాడుతారు, ఏం మాట్లాడుతారు అన్నది కూడా తీసి వీళ్ళ చాటింగ్స్, వీళ్ళకి సంబంధించిన సర్చ్ హిస్టరీ, వీళ్ళకి సంబంధించిన ఇంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ A to Z వీళ్ళకి తీయాలా. ఆయన ఏదైతే జాబ్ ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడ జాబ్కి పెట్టిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్కి ఈ డాక్యుమెంట్స్కి వాడు చెప్పే వర్డ్స్కి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయో లేవో అనేది అన్ని ప్రకారంగా వాళ్ళు అన్ని దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వచ్చే డాక్యుమెంటేషన్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు తీయాలా. దాంతోపాటు 100% ఇదంతా ప్రూవ్ అయ్యే వరకు డిటెన్షన్ సెంటర్లో పెట్టాలా. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రూవ్ అయిన తర్వాత మనకి పాకిస్తాన్కి పంపించేసాలా. అయితే నిన్న అరెస్ట్ చేశారని నిన్న పోలీసులు మీరే అప్పచెప్పారు, బంజారాహిల్స్ పోలీసులు. వాళ్ళు ఎందుకు వదిలేశారు మరి? ఎందుకు ఆ కారణం అడిగారా మీరు? లేదు, మేము ఫోన్ చేసి చెప్తే బంజారాహిల్స్ PS వాళ్ళైతే అక్కడ పట్టుకొని అక్కడ నుంచి మేము తీసుకెళ్తున్నామని చెప్పారు. మాకేమని చెప్పారు అంటే ఇది మా PS లిమిట్లో రాదు, మీరు అంటే రెసిడెన్స్ లంగర్ హౌస్లో కదా, సో లంగర్ హౌస్కి వెళ్ళండి అని చెప్పారు. సో మేము అక్కడ నుంచి లంగర్ హౌస్ PSకి రావడం జరిగింది. సో లంగర్ హౌస్ PS వచ్చి కంప్లైంట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళే వరకు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల దగ్గరికి వెళ్ళేంత వరకే మనోడు వాకింగ్ చేస్తున్నాడు రోడ్ మీద. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో, పాకిస్తానీ అనే ఎలిగేషన్ వచ్చిందో, అది ప్రూవ్ అయ్యేంత వరకు అయితే అది ఫాల్సా ట్రూవా అన్న ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది డిపార్ట్మెంట్ది. సో డిపార్ట్మెంట్ అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. వితౌట్ ఇన్వెస్టిగేషన్ అట్లెట్లా ఆయన వదిలేస్తారు? ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఈరోజు ఏమన్నా మంచి చెడు వాడు అక్కడ చేసి ఉంటే హూ విల్ బీ రెస్పాన్సిబుల్? సో ఏదైతే ఒక అలిగేషన్ వచ్చిందో, అలిగేషన్ ఫాల్స్ ఆర్ ట్రూ అని ప్రూవ్ చేసే వరకు మనకు అక్కడ కూర్చోబెట్టాల్సింది, అక్కడ ప్రూవ్ చేయాల్సింది. డైరెక్ట్ వదిలేసి వాడు వచ్చి మళ్ళీ దొరకడం అనేది చాలా పెద్ద సెక్యూరిటీ ల్యాప్సెస్ అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అంటే రిమైండ్లో ఉంచారని చెప్తున్నారు కదా మీరు? పర్లేదు బంజారాహిల్స్ నుంచి తీసుకొచ్చినాక లంగర్ హౌస్ PSకి వాళ్ళు రాలేదు. లంగర్ హౌస్ PS దగ్గర అబ్బాయి లేడు. మేము అడిగాము 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మేము వచ్చి అడిగితే మొత్తం 3 o'clock దాకా అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు పక్కనే ఇక్కడే ఉంటుంది అమ్మాయి రెసిడెన్స్. అమ్మాయి కాదండి, చెప్పేది వినండి. ఫస్ట్ ఆమెను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తే అక్కడ వాకింగ్ చేస్తున్నాడు వాడు. సో బంజారాహిల్స్ పోలీసు అక్కడ నుంచి బంజారాహిల్స్ పోలీసు ఎక్కడ పెట్టారు అతన్ని? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారా? వాకింగ్ చేస్తుంటే మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడెందుకు బయట ఉన్నాడు, అక్కడ ఉండాలి కదా, లోపల ఉండాలి కదా అని మేము అడిగితే లోపల లేడు, బయట తిరుగుతుంటే మళ్ళీ మా వెనకొచ్చిన ఏదైతే ఎవరైతే మన పెట్రోలింగ్ వ్యాన్ తీసుకెళ్ళామో మేము ఈ పిల్లల్ని తీసుకురావడానికి సెక్యూరిటీ కోసం, వాళ్ళకి మళ్ళీ మేమే పట్టుకొని ఇదిగో ఈ ఫోటోలు ఉన్నది నువ్వేనంటే నేనే అన్నాడు. చూసిన తర్వాత ఆ ఫోటో చూపించి నువ్వేనంటే అవునంటే మేము కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు మమ్మల్ని తిరిగి. తర్వాత మేమే పెట్రోలింగ్ వ్యాన్తో సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పాం మేము.
సో అప్పటి నుంచి ఇక్కడ కస్టడీలో మేము చూసి వెళ్ళి మాకు ఇక్కడే ఉండాలి, మేము వస్తాము రేపు పొద్దామంటే 12-1 గంట తర్వాత ఫ్రీ అవుతాం, ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి అన్నారు. ఇప్పుడు వచ్చాం మేము, ఇప్పుడు మేమే తీసుకొచ్చి అప్పచెప్పామని చెప్తున్నాం కదండి, మేమే తీసుకొచ్చాం, వాళ్ళకి మేము అప్పచెప్పినాం మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఇవ్వమంటారా? మేము అప్పచెప్పింది లేదు, నేను తీసుకొచ్చిన క్లియర్. ఎందుకంటే నన్ను వేరే పోలీస్ స్టేషన్ వదిలేసారు క్లియర్గా. ఎలా వదిలేశారు? ఎవరు పట్టుకున్నారు? మేము కదా పట్టుకున్నా, అప్పుడే చెప్పేం. నాకెవరు ఇప్పుడు అక్కడ నేను సిపి గారి దగ్గరికి వెళ్తా, కన్ఫామ్గా చేస్తా, నేను హోమ్ మినిస్టర్కి నేను ట్వీట్ చేస్తా, ఇది నేను వదలను.